తూర్పు దిక్కుకి ఇంద్రుడు అధిపతి. గౌతమ మహర్షి శాపం చేత ఆయనకి ఒళ్ళంతా కళ్ళు పద్మాల్లా కనపడతాయి. సహస్రాక్షుడు అని పేరు. సూర్యకిరణాలు పడితే పద్మాలు విచ్చుకుంటాయి. ఇంద్రుడిలా నిలబడేటప్పటికి తూర్పుకి సూర్యకిరణాలు పడితే ఇంద్రుడి యొక్క ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ ఒక్కసారి వికసనం పొంది అన్ని పద్మాలతో ఉన్న ఇంద్రుడు విచిత్రంగా ఉంటాట. ఉండి నమస్కారం చేస్తాట సూర్యుడికి. రథం ఆగ్నేయ దిక్కుకు తిరుగుతుంది. అగ్నిహోత్రుడు భట్టారక బిరుదంకితుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని గుర్తు. శ్రియమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యము కాని మంచి బుద్ధి కాని అగ్ని ఆరాధన వలన వస్తుంది. అగ్నిహోత్రుడు లేచి అంటాట, రాత్రి నేను వెలుగుతుంటే బాగా కనపడ్డాను అందరికీ. సూర్యదేవా, నువ్వు ఉదయించావు, నా కాంతులను కప్పేశావు అని రెండు చేతులిచ్చి అగ్ని నమస్కరిస్తాట. రథం దక్షిణానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికి యమధర్మరాజు గారు దున్నపోతు మీద కూర్చుని ఉంటాడు. కాలంలో ఎవరి ఉసురు తీయాలో లెక్క కట్టుకుంటూ ఉంటాడు. వెంటనే అనూరుడు ఒక పెద్ద కేక వేస్తాట. గుర్రానికి దున్నపోతుకి పడదో, ఒకదాన్నొకటి కుమ్ముకుంటాయి. నీ తండ్రి అయిన సూర్యనారాయణమూర్తి లోకమునందు ప్రయాణించడానికి బయలుదేరాడు. యమధర్మరాజా, దున్నపోతు నుంచి కిందకి దిగి దాన్ని వెనక్కి కట్టు అంటాట. గబగబా తొందరపాటుతో యముడు దున్నపోతు మించి దిగిపోయి దాన్ని వెనక్కి తిప్పి కట్టేసి రెండు చేతులు కైమోడ్చి నమస్కరిస్తాట. తండ్రి కదా మరి సూర్యుడు. రథం దక్షిణం నుంచి నైరుతికి తిరుగుతుంది. రాక్షసులందరూ నైరుతి దిక్కున లేచి నిలబడతారట. ఒరే, ఇంతకాలం మీరు క్రూరమైన బుద్ధులను పొంది ఉన్న కారణం చేత రాక్షసులు అనిపించుకున్నారు. అందులో ఉన్నటువంటి శివతేజస్సు మీ మీద పడితే మీకు రాక్షస బుద్ధులు పోయి మంచి బుద్ధులు కలుగుతాయి. అపకీర్తి పోయి మంచి పేరు పొందుతారు. నమస్కరించండి అంటే అనూరుడు. రాక్షసులందరూ నమస్కరిస్తారు. నైరుతి నుంచి మండలాకారంగా పశ్చిమానికి తిరుగుతుంది. వరుణుడు లేచి నిలబడతాడట. జలాధిదేవత కదా. పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనమశ్నుతే అని ఆశీర్వచనం. ఆయన అనుగ్రహం ఉంటే వంశం వృద్ధిలోకి వస్తుంది.